శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్నది అనన్య నాగల్ల ఈ హీరోయిన్ వచ్చేసి ఏమన్నదంటే తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు, బయట నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పేసి అన్నదంటే నిజమేనా ఏంటి అన్న? ఇది ఏంటంటే అన్నది ఇప్పుడు మనిషికి టాలెంట్ ముఖ్యం అన్న. టాలెంట్స్తో పాటు మన తెలుగు స్టేట్ అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే ఎక్కడ ఏమవుతుందో ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలోని 100లోని రేస్ వేసుకుంటే ఒక 70% ఫేక్ 30% జెన్యున్గా ఉన్నారన్నమాట. డైరెక్టర్ ఏమైనా ఏమైనా హీరోయిన్స్ అయినా సరే ఏమవుతుంది. ఇప్పుడు అనన్య నాగవేల్ అనేది వైజాగ్ అమ్మాయి. తను ఫస్ట్ మూవీ ఏమొచ్చి వకీల్ సాబ్ వచ్చింది. తర్వాత ఒక మ్యాట్ 2లో ఒక సాంగ్ చేసింది. ఇప్పుడు కొత్త పొట్టెల మూవీలో వచ్చింది. సో తను ఏం చేస్తుందంటే తను ఏదైనా సరే నేను సాధిస్తాను పట్టుదల వెళ్తుంటాను ఇండస్ట్రీకి. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఏంటంటన్నా చెప్తున్నా కదా, ఒక 100లోని 70% జెన్యున్ లేరు ఎవరు కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టిస్ట్నే. నేను ఒక 5 years నేను తిరుగుతూనే ఉంటున్నా ఇండస్ట్రీ కోసం. ఎందుకంటే ఎక్కడ వస్తుంది కదా మనం జెన్యున్ తిరుగుతున్నాం, కానీ మనకు రావు. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కొందరు ఉంటున్నారు, సపోర్టింగ్ కొందరు ఉంటున్నారు. ఇప్పుడు ఏంటంటే రిఫర్ నాకు తెలిసిన నేను పెట్టుకుంటా అని కొందరు ఉంటున్నారు. హీరోయిన్స్ అంటారా, మన తెలుగు కన్నా బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకొస్తున్నారు బాలీవుడ్ అని. ఎందుకంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళు డిఫరెంట్ అన్నమాట. ఒక్కరో కొన్ని ఉంటాయి మాట, అన్నీ మనం మాట్లాడకూడదు అవి మనకు. ఎందుకంటే వేరే టాపిక్ మనకు కావాల్సిన తెలుగు వాళ్ళు రానిదంటే వాళ్ళు తెగించలేదు అంటే మన తెలుగు వాళ్ళు నేను దేనిగా రెడీ అని తెగించట్లేదు. వాళ్ళు తెగిస్తారన్నమాట, మేము వస్తాము చేస్తాము అని. మనలో ధైర్యం సాగట్లేదు ముందు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయరు ఒకసారి. ఎందుకంటే ఎందుకమ్మా నీకు సినిమాలు, ఎందుకు సినిమాలు, ఈ సినిమాలు చేస్తూ బతుకుతావా? ఎంతోమంది నాయకులు పెద్దలు సినిమా చేసి మానేసి ఉన్నారు. సో అదే నీ జాబ్ చేసుకుంటే బతుకుతావుగా శుభ్రంగానే కొందరు అంటారు అన్నమాట. అది ఇప్పుడు తెగిస్తేనే అంటే అవకాశాలు వస్తాయంటే సాయి పల్లవి ఉంది తనకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఫ్యామిలీ పని చెప్తున్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కదా మెయిన్ ఒకటి. ఇప్పుడు నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇండస్ట్రీకి వచ్చావు. సాయి పల్లవి ఏంటంటే ఫస్ట్ క్లాసికల్ డాన్సర్. తను డాన్స్ నుంచి వచ్చి డీజే సెలెక్ట్ అయ్యి డీ నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చి మూవీస్ అయితే చేసుకుని వెళ్తుందన్నమాట. తనకి ఏమైంది, వాళ్ళ ఫాదర్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఏంటి సపోర్ట్ అవ్వరు కదా, ప్రతి పేరెంట్ సపోర్ట్ ఇస్తాను అనుకోలేవు. ఎందుకంటే కొందరు రైతులు ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, ఫాదర్స్. వాళ్ళు ఏమంటారు, వద్దాం మనకి ఎందుకు, శుభ్రంగా చదువుకొని శుభ్రంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపో అంటారు. మోహన్ బాబు గారు వాళ్ళ కూతురు మంచులక్ష్మి, నాగబాబు గారి కూతురు కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా నుంచే ఉంది. అవును, అయినా సరే వాళ్ళని తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తారు అనుకోవచ్చు. అది ఎందుకంటే అన్న చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్ ప్రొడక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ అయితే వాళ్ళు చేయరు కదా, పక్క వాళ్ళు చేస్తున్నారు. కానీ కొందరు ఏంటంటే నాది నేను చేసుకోకూడదు అనుకుంటారన్న. ఇప్పుడు నేను ఉన్నాను, సపోజ్ నేను చేసినాకో నేను నా వాళ్ళని తీసుకోవాలనుకున్నాను కదా, బయట తీసుకుంటే నాకు 10 రూపాయలు వస్తాయి అనుకుంటా. నేను ఇంట్లో నేర్చుకున్నాకో నాకు 10 రూపాయలు రావు కదా. అది అంటే ఓపెన్ గా ఒకటి క్లియర్ గా చెప్పేసి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ సపోర్ట్ లేక ఒకటే నాది నేను చేసుకోవాలి.